ఉంటది. ఇంతలో వర్షం పడతది. కానీ వర్షం వచ్చినప్పుడు ఆ మేజ్‌లో ఉండకూడదు. అందుకని సాయంత్రం కాకముందే వాళ్ళు వచ్చేయాలి. కానీ ఇంకా రాలేదేంటి అని అందరూ డోర్ దగ్గర నుంచొని చూస్తుండగానే అది క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీను అనే రన్నర్, ఆల్బీ అనే రన్నర్‌ని లాక్కొని వస్తూ ఉంటాడు. కానీ ఆ డోర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతూ ఉంటది. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న హీరో థామస్ డోర్ క్లోజ్ అయ్యే టైంకి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళిపోతాడు. తర్వాత ఆ దెబ్బ తగిలిన వాడికి ఏమైంది అని అడిగితే వాడికి స్టంగ్ వచ్చిందని మీనో చెప్తాడు. ఇప్పుడే అసలు సినిమా మొదలవుతది. తర్వాత చీకటి పడగానే ఆ జబ్బు వచ్చిన ఆల్బీని సేఫ్‌గా ఎక్కడైనా దాద్దామని ఒక తాడుకి కట్టి గోడపైకి లాగుతూ ఉండగా దూరంగా ఏదో శబ్దం వస్తది. ఏంటా అని చూస్తే ఒక వింత జీవి వీళ్ళ వైపు వచ్చేస్తూ ఉంటది. అది చూసి భయపడిపోయిన మీనో హీరో థామస్‌కి వెళ్ళిపోదామని ఎంత చెప్పినా వినడం లేదని వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతాడు. హీరోగాడు అసలే తెలివైన తింగరోడు కదా! అక్కడే నెమ్మదిగా మొక్కల కింద దాక్కొని చూస్తే ఆ జీవి హీరోని చూడకుండా వెళ్ళిపోతది. తర్వాత ఆ తాడుని ఒక చోట నెమ్మదిగా కట్టేసి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చూస్తే ఆ జీవి కనపడదు. దానిని వెతుకుతుండగా పైనుండి ఏదో తన భుజం పైన పడి పైకి చూస్తే అది పైనుండి కిందకి దూకి వాడిని చంపేద్దామని వెనకే వచ్చేస్తూ ఉంటది. ఏదేమైనా దొరకకూడదని ఒక గోడ పైకి ఎక్కుతాడు హీరో. అది కూడా వెనకాలే వచ్చేస్తది. చచ్చానురా అనుకుని పైనుండి పక్క గోడ మీదకి దూకేసి దాంతో పాటు కింద పడతాడు. అది మొక్కల మధ్య కాసేపు ఇరుక్కుంటది. ఈ లోపల ముందు పారిపోయిన వాళ్ళ ఫ్రెండ్ మీనో వస్తాడు. వాడితో కలిసి పారిపోతూ ఉండగా ఒక గోడ క్లోజ్ అవ్వడం చూసి హీరో మాత్రం తెలివిగా ఆగిపోయి ఆ జీవి వచ్చేదాకా చూసి అది వచ్చాక పరిగెడతాడు. కరెక్ట్‌గా ఆ గోడ మొత్తం క్లోజ్ అయ్యే టైంకి హీరో బయటికి వచ్చేసి దాన్ని అందులో ఇరికించి చంపేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో తెల్లారాక ఆ డోర్ ఓపెన్ అవ్వగానే అందరూ హీరో కోసం, మిగిలిన ఇద్దరి కోసం కాసేపు ఎదురు చూసి నిరాశ చెంది వెళ్ళిపోతుండగా హీరో మిగిలిన ఇద్దరితో కలిసి ఏదోలా తప్పించుకొని వచ్చేస్తాడు. ఇంతలో వర్షం పడతది. కానీ వర్షం వచ్చినప్పుడు ఆ మేజ్‌లో ఉండకూడదు. అందుకని సాయంత్రం కాకముందే వాళ్ళు వచ్చేయాలి. కానీ ఇంకా రాలేదేంటి అని అందరూ డోర్ దగ్గర నుంచొని చూస్తుండగానే అది క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీను అనే రన్నర్, ఆల్బీ అనే రన్నర్‌ని లాక్కొని వస్తూ ఉంటాడు. కానీ ఆ డోర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతూ ఉంటది. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న హీరో థామస్ డోర్ క్లోజ్ అయ్యే టైంకి పరిగెత్తుకుంటూ లోపలికెళ్ళిపోతాడు. తర్వాత ఆ దెబ్బ తగిలిన వాడికి ఏమైంది అని అడిగితే వాడికి స్టంగ్ వచ్చిందని మీనో చెప్తాడు. ఇప్పుడే అసలు సినిమా మొదలవుతది. తర్వాత చీకటి పడగానే ఆ జబ్బు వచ్చిన ఆల్బీని సేఫ్‌గా ఎక్కడైనా దాద్దామని ఒక తాడుకి కట్టి గోడపైకి లాగుతూ ఉండగా దూరంగా ఏదో శబ్దం వస్తది. ఏంటా అని చూస్తే ఒక వింత జీవి వీళ్ళ వైపు వచ్చేస్తూ ఉంటది. అది చూసి భయపడిపోయిన మీనో హీరో థామస్‌కి వెళ్ళిపోదామని ఎంత చెప్పినా వినడం లేదని వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోతాడు. హీరోగాడు అసలే తెలివైన తింగరోడు కదా! అక్కడే నెమ్మదిగా మొక్కల కింద దాక్కొని చూస్తే ఆ జీవి హీరోని చూడకుండా వెళ్ళిపోతది. తర్వాత ఆ తాడుని ఒక చోట నెమ్మదిగా కట్టేసి పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చూస్తే ఆ జీవి కనపడదు. దానిని వెతుకుతుండగా పైనుండి